విషయం చెప్తే నేను ముగిస్తాను. ఇటీవల తిరుపతిలో ఒక పెద్ద కవిమిత్రుడు ఉన్నాడు, కథకులు నామిని సుబ్రహ్మణ్యం గారు. ఆయన పూలహారం అనేది ఒక పుస్తకం రాశారు. అందులో ఒక వాక్యం చెప్తాను. ఆయన ఏమంటారంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి అడగకపోయినా ఇబ్బంది లేదు, డబ్బులు అడిగినా ఇబ్బంది లేదు, నేరం కాదు. కానీ పుస్తకం ఇచ్చి డబ్బులు తీసుకోకపోతే మాత్రం సామాజిక నేరం అంటారు. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ పుస్తకాలు మాడైతే కానీ ఇంకొకరి కానీ ఇస్తే ఎవరు ఊరికినే తీసుకోపోకండి. ఎందుకంటే దీని విలువ మనకు తెలియాలంటే డబ్బులు పెట్టి కొనాలా. ప్రతి ఒక్కరు పుస్తకం కొనాలి, ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలి. ఎవరన్నా చదివిన వాళ్ళు మాత్రం ఈ పుస్తకాన్ని ఎవరు వదులుకోరు. భద్రంగా మన ఇంట్లో ఒక నగ కానీ ఒక ఎట్టు భద్రపరుచుకుంటాము, అలా భద్రపరుచుకుంటాము. ఎందుకంటే ఎలా భద్రపరుచుకుంటాం అంటే, నా దగ్గర 1785 నాటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాంటి పుస్తకం ఇది. కేవలం ఈ రోజు మన ముందని చాలా తక్కువగా కాదు, రాబోయే 100 ఏళ్లకు కూడా నిలబడే ఒక చరిత్ర పుస్తకం ఉంది. దయచేసి అందరూ మాత్రం వారు ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు.